కుటుంబం అన్నాక చెదురుమదురు సంఘటనలు అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మా సిఐ గారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. మనం కల్పించుకోవాల్సిన అవసరం లేదులేండి అత్తయ్య గారు. ఇదే ఉందమ్మా, చాలా చిన్న విషయం. దీనికి మంజు రికమెండేషన్ అక్కర్లేదు. అది కదరా, కృష్ణవేణి వచ్చి అడిగినందుకైనా మంజు వాళ్ళ సిఐ గారితో అతను మాకు సంబంధించిన వాడే అని చెప్పి వాడి మీద దెబ్బ పడకుండా వాడిని విడిపిస్తే తన ముందు నాకు మర్యాదగా ఉంటుంది కదా. అంటే అతను చేసింది తప్పైనా అతన్ని వెనకేసుకురమ్మంటున్నారా అత్తయ్య గారు? అదే కదమ్మా నేను చెప్పేది. మన వాళ్ళు తప్పు చేసినప్పుడే కదా నీ అధికారం ఉపయోగించి వాణ్ణి కాపాడగలిగేది. ఒకసారి తప్పు చేసిన వాడు రెండోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే శిక్ష పడాల్సిందే, అది వాళ్ళు అనుభవించాల్సిందే. అమ్మా, కృష్ణవేణి గారు తన తమ్ముడిని సమర్థించమంటుందా లేదా న్యాయం చేయమంటుందా? వాడు చేసింది తప్పేరా, అది వాళ్ళ అక్క కూడా ఒప్పుకుంటోంది. వాళ్లే ఒప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారు కదా. నువ్వు ఆ విషయం వదిలేయమ్మా. ఏంట్రా వదిలేసేది? ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే దాని దగ్గరికి నాకు విలువే ఉంటుందిరా. ఏ మంజు, ఏంటే అలా చూస్తున్నావు? నిన్నేమైనా కట్నం తీసుకురమ్మంటున్నానా, కానుకలేమైనా తీసుకురమ్మంటున్నానా, లేక లంచాలు తీసుకోమని చెప్తున్నానా? ఏదో నీ ఏఎస్ఐ పలుకుబడి ఉపయోగించి మీ సిఐ గారికి నచ్చజెప్పి వాడి మీద కేసు లేకుండా చెయ్యమనే కదా అడిగేది.